మ్యామ్ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్‌లో భాగంగా ఈ క్వెషన్ తీసుకున్నాను. మెన్ అండ్ వుమెన్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఇద్దరికీ సెపరేట్ ఫ్యామిలీస్ ఉంటాయి. పిల్లలు గూడా పుట్టేసుంటారు. వాళ్ళ ప్లానింగ్ అయిపోయి ఉంటుంది. అక్కడ ఇద్దరు పిల్లలు, ఇక్కడ ఇద్దరు పిల్లలు తీసుకోండి. అంతా అయిపోయిన తర్వాత ఒక 40, 50 ఏజ్, 60 ఏజ్ తీసుకున్నా కూడా మా వైఫ్ నన్ను పట్టించుకోవట్లేదు. మా హస్బెండ్ నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి వీళ్ళిద్దరూ రిలేషన్‌షిప్‌లోకొచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత ఏం జెప్తారంటే, వాళ్ళకి పిల్లలున్నారు, మాకు పిల్లలున్నారు. పిల్లల బాధ్యత మేము పర్ఫెక్ట్‌గా నిర్వర్తిస్తాము. వాళ్ళకి ఏ లోటు చెయ్యమని చెప్తారు. పిల్లలు ఏం కోల్పోతున్నారు? వాళ్ళకి ఏ లోటు లేకపోయినా సరే ఏం కోల్పోతున్నారో చెప్పండి? ఇప్పుడు నువ్వు చెప్పిన దానిలో అది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వదు రూపా. వెన్ దే ఓపెన్లీ కేమ్ అవుట్ హ్యావింగ్ రిలేషన్షిప్, ఇట్స్ అన్ ఓపెన్ రిలేషన్షిప్. వాళ్ళు డివోర్స్ అయిన తర్వాత రీమ్యారేజా లేకపోతే కాకుండానే అది పక్కన పెట్టేస్తే ఓపెన్ రిలేషన్. ఫస్ట్ పిల్లల గురించి ఐ విల్ టాక్ అగైన్. ఫస్ట్ ఐ Okay. వాంట్ టాక్ అబౌట్ ద కపుల్. చాలా మందికి నేను చెప్పే ఆన్సర్ నచ్చకపోవచ్చు, కానీ నేను జనరలైజ్ చేసి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా రూపా ఏదైనా ఒక సిచ్యువేషను ఒక మనిషి షూలో నుంచుంటే వాళ్ళు ఎంత బరువు మోస్తున్నారు అన్నది ఆ మనిషికి మాత్రమే తెలుస్తుంది. సొసైటీలో యూజువల్గా ఏం చేస్తామంటే ఎవరైనా వీఆర్ టూ జడ్జ్మెంటల్. ఇట్స్ వెరీ ఈజీ టు టాక్. నిన్ను చూసి నేను కమెంట్ చేయటం అనేది ఇట్ ఈస్ సంథింగ్ వెరీ ఈజీ టు డూ. కానీ నా బరువు ఏంటి, నేనేం మోస్తున్నానా అన్నది ఓన్లీ మై షూస్ విల్ బీ నోయింగ్ ఇట్, రైట్? ఇది ఎందుకన్నానంటే ఇక్కడ కూడా ఎక్సెప్షన్స్ పక్కన పెట్టేస్తే అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ వెరీ మచ్ సఫకేటెడ్ ఇన్ యువర్ ఓన్ రిలేషన్షిప్, ఇంకొకరి కోసం ఇంకొక తోడు కోసం ఎవరు ఎత్తుక్కోరు. ఒకప్పుడు ఇవన్నీ బయటకు వచ్చేవి కాదు. ఇట్స్ ఆల్వేస్ దేర్. తోడు కావాలనుకోవటం ఇవన్నీ చాలా ఉండేవి ఇదివరకు కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే ద పీపుల్ ఆర్ డూయింగ్ లిటిల్ ఓపెన్. అండ్ ఇవి కూడా కొంచెం మనందరం మనుషులు కాంటాక్ట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఈజీగా బయటకు వస్తున్నాయి. సఫకేషన్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది ఏదైతే ఉంటుందో రూపా, కొందరు దే లీవ్ ఇన్ ఇట్, గెట్ డిప్రెస్డ్ ఆర్ టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ కమింగ్, ఆర్ దే టాక్ టు దెమ్సెల్వ్స్ అండ్ బీ పాజిటివ్ అండ్ డీల్ విత్ ద రిలేషన్షిప్. కానీ కొందరు ధైర్యం చేసి నాకుంది ఒక లైఫ్, వై నాట్ ఐ లీవ్ మై లైఫ్ అనుకుని బయటకు వస్తారు. సో బయటకు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడే రైట్స్ టెక్నికల్లీ ఎవ్వరికీ లేదు. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ డిస్టర్బింగ్ ద అదర్ సొసైటీలో వాళ్ళ వల్ల కానీ ఇంకొకరికి కానీ డిస్టర్బెన్స్ రానంత వరకు ఇట్స్ దేర్ లైఫ్. దే నీడ్ టు టేక్ ఎ కాల్ ఆన్ దేర్ లైఫ్. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది అంటే ఆ అబ్బాయి చొక్కా పట్టుకుని వచ్చి నువ్వు నన్ను ఇష్టపడిన లాక్కొచ్చి చేయదు. ఇట్ ఈస్ ద ద ద రిలేషన్షిప్ ఫార్మ్ బిట్వీన్ టూ పీపుల్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్. సో వాడిని బుట్టలో వేసేసుకుంది, లేకపోతే ఈ అబ్బాయి ఈ అమ్మాయిని లైన్లో వేసేసుకున్నాడు. యూనో దిస్ ఈస్ ద థింగ్ వీ స్టూపిడ్గా మాట్లాడతాం మనం అంతే. సో దే నో ద దేర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, వాట్ మేడ్ దెమ్ టు గెట్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ హ్యాపీనెస్ లేనప్పుడు ఒక మనిషితో మాట్లాడుకోవటానికి ఎతుక్కున్నప్పుడు దే ఫైండ్ సంబడి హూమ్ దే ఫీల్ దే ఆర్ రైట్ ఫర్ దెమ్. సో ఆ జర్నీ ఎన్నాళ్ళు వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది, ఎంత స్ట్రాంగ్గా వెళ్తుంది అన్నది అది అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. కానీ జనరల్గా ఒక సఫకేషన్ ఇన్ రిలేషన్షిప్ ఉంటే తప్ప వాళ్ళు ఇంకొక చోటకి వెళ్ళరు అని చెప్పడానికి ట్రై చేస్తాం. టేక్ ఇట్ ఎ మ్యాన్, టేక్ ఇట్ ఎ విమెన్, హూ ఎవర్ ఇట్ మైట్ బి. నువ్వు అన్న పిల్లల విషయానికి వస్తాను రూపా. యాక్చువల్గా ఇట్స్ నాట్ దట్ లైక్ ఐమ్ టూ గుడ్ ఎట్ స్పీకింగ్ అబౌట్ ఇట్. డెఫినెట్గా పిల్లలు సఫర్ అవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకంటే అసలు పేరెంట్స్ వేరే రిలేషన్షిప్ పెట్టుకున్నా సఫర్ అవుతారు, ఉన్న రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్తో గొడవలు పడుతున్నా డిస్టర్బ్ అవుతారు. ఇక్కడ లూజర్స్ వచ్చి మనం ప్లస్ మన పిల్లలు, మన పెంపకంలో పెరుగుతున్న వాళ్ళు కూడా. సో ఇక్కడ రిలేషన్షిప్, ఇక్కడ బాండ్ బ్యూటిఫుల్గా ఉంటే పిల్లలు హెల్తీగా పెరుగుతున్నప్పుడు ఏ గోళ లేదు. ఇక్కడ మీరు గొడవలు పడి కాంప్లికేట్ చేసుకుని ఇంత అవుతున్నప్పుడు అక్కడే సగం పిల్లలు డిస్టర్బ్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ పిల్లలు హౌ దే టేక్ యువర్ రిలేషన్షిప్ అనేది ఇట్ డిపెండ్స్ రూపా, హౌ మెచ్యూర్డ్ దే ఆర్ అన్నది. కొందరు ఏమనుకుంటారు, ఐఎమ్ ఓకే విత్ మై పేరెంట్స్ మూవింగ్ ఆన్, బికాజ్ ఇక్కడ సఫకేట్ అయ్యే కన్నా వాళ్ళ ఛానల్స్లో దే ఆర్ హ్యాపీ అని అనుకుంటారు. కొందరు వచ్చి ఏదో ఒక సైడ్ ఆఫ్ ద పేరెంట్ని సపోర్ట్ తీసుకుని, అంటే ప్రతి చోట ఇద్దరు పేరెంట్స్ బయటికి వెళ్ళరు కదా, ఒకళ్ళు వెళ్ళినప్పుడు ఇంకొకరు పేరెంట్స్తో అదర్ పర్సన్ సపోర్ట్ తీసుకుంటారు, సింపతి గ్యాదరైజేషన్ ఉంటుంది. రియాలిటీలో ఉండే వయసు పరిపక్వత వాళ్ళల్లో ఉండదు. సో ద అదర్ పర్సన్ నీడ్ టు డీల్ విత్ ద హోల్ థింగ్. బట్ ద ఎంటైర్ థింగ్ ఏంటంటే రూపా, ఇట్స్ ఆల్ కనెక్టెడ్ టు ఏ హెల్దీ మ్యారేజ్. మ్యారేజ్ స్ట్రాంగ్గా ఉండి రిలేషన్షిప్స్ బాండ్స్ సరిగ్గా ఉంటే ఏమీ జరగవు. ఇవి జరిగినాయి అంటే వెళ్ళిపోయిన మనిషిని బ్లేమ్ చేయలేం. లోపల నేను మంచి మనిషిని అని చెప్పుకుని ఇక్కడ ఉండిపోయిన మనిషిని కూడా మనం బ్లేమ్ చేయాలి.
సో ఇప్పుడు వాళ్ళ ఆయన కొట్టడు, వాళ్ళ ఆయన తిట్టడు, వాళ్ళ ఆయనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ లేదు, ఆ అమ్మాయికి ఎలా కావాలంటే అలా ఉండనిస్తున్నాడు, అయినా ఈ అమ్మాయి ఇలాంటి తప్పు చేసింది అంటే నో, ఇట్స్ నాట్ లైక్ దట్. దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ దట్ వాట్ షీ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై హస్బెండ్. కొట్టిన వాళ్ళందరూ బ్యాడ్ పీపుల్, తిట్టే వాళ్ళందరూ బ్యాడ్ పీపుల్ అని కాదు. రిలేషన్షిప్ అనేది ఉన్నాక ఒక బాండింగ్ అనేది ఉన్న తర్వాత దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ దట్స్ ఇన్వాల్వ్డ్. నేను ఎప్పుడు చెప్తా, యువర్ ప్రెజెన్స్ యాజ్ ఎ స్పౌజ్ నీడ్ టు బి ఫెల్ట్, నాట్ సీన్. When she don't feel it, she gets suffocated. Handling a marriage is not easy to a man or a woman, Rupa. It's tough to both of them. Okay? But each person need to feel the presence of the other person. When they don't feel it, నువ్వు కొట్టినా పడుంటారు, తిట్టినా పడుంటారు, ఏం చేసినా పడుంటారు. ఎప్పుడు ఆ ఫీల్ ఉన్నప్పుడు, ఆ బాండింగ్ ఆ ఫీల్ లేనప్పుడు ఏమవుతుందంటే, నువ్వు రోజు బంగారంతో పైనుంచి కిందకి దిగేసిన, ఇంటికి కావాల్సినవి అన్నీ చేసిన, ప్రపంచంలో నువ్వు ఒక రికగ్నైజేషన్ ఇచ్చినా కూడా దే ఫీల్ లాస్ట్, దే ఫీల్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. సో ఏటికి నేను ఆన్సర్ ఇచ్చినా దిస్ అ సింగిల్ ఆన్సర్, ద రిలేషన్షిప్ నీడ్ టు బి ఫెల్ట్. రైట్.